మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దానియేలు గురించి నేర్చుకున్నాం. దానియేలు బుద్ధిగలవాడు, దయగలవాడు, దేవుడికి భయపడేవాడు. దర్యావేషు అనే రాజుకి దానియేలు ఇష్టం. రాజు రాజ్యంలో 120 అధిపతులు ఉంటారు, 3 ప్రధానులు. ఫస్ట్ దానియేలు వచ్చారని మిగతా వాళ్ళు కోపపడి రాజు దగ్గర నిన్న పంపాలని అనుకుంటారు. అప్పుడు దానియేలు ఏం తప్పు చేయకుండా ఉంటాడు. దానియేలు దేవుడి విషయంలో తప్ప దేంట్లోనే తప్పు చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనంని రాస్తారు. ఆ శాసనం ఏంటిదంటే 30 రోజుల వరకు ఆ రాజుకి తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదని శాసనంని రాస్తారు. ఆ శాసనం రాశారని తెలిసినా కూడా దానియేలు ప్రార్థన కిటికీ తీసి యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు మిగతా వాళ్ళు వచ్చి చూసి రాజు దగ్గరికి తీసుకెళ్ళి, రాజు మీరు ఒక శాసనంని రాశారు కదా, రాశారని తెలిసినా కూడా పట్టించుకోకుండా ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని చెప్తారు. అప్పుడు దానియేలుని సింహాల గుహలో వేసే ముందు ఆ రాజు అంటాడు, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు అంటాడు. అప్పుడు సింహాల గుహలో వేసినా కూడా దానియేలుకి భయమేలా, ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంది కాబట్టి భయమేలా. అప్పుడు దేవుడు దేవదూతల్ని పంపించి సింహాల నోళ్ళు మూసివేస్తాడు. మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఆ రాజు మీ దేవుడు నిన్ను రక్షిస్తాడా అంటాడు. అవును రాజు నన్ను రక్షించాడే అంటాడు. ఎలాగంటే దేవుడు దేవదూతల్ని పంపించి సింహాల నోళ్ళు మూసివేశాడు అంటాడు. అప్పుడు దానియేలుని బయటికి తీసి దానియేలుని శిక్షించిన వాళ్ళని సింహాల గుహలో వేస్తారు. వేసినప్పుడు అన్నీ తినేస్తాయి. మళ్ళీ రాజు ఒక శాసనంని రాస్తారు. ఆ శాసనం ఏంటిదంటే, ఇప్పుడు వరకు దానియేలు గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో మనం కూడా వాళ్ళకి ప్రార్థన చేద్దాం. ఆ సమయంలోకి వెళ్ళి భయపడతా ఒలుకుతా అక్కడే ఉన్నాము. ఈ స్టోరీలో నేర్చుకోవాల్సిన నీతి, చుట్టూ ఎంతమంది చెప్పినా కూడా పట్టించుకోకుండా మౌనం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, మనం కూడా అట్లాగే ప్రార్థన చేద్దాము. సింహాల గుహలో వేసినా కూడా దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంది కాబట్టి దేవుడి దేవదూతల్ని పంపించి సింహాల నోళ్ళు మూసివేశాడు.